నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. 14వ వార్డులో నూతన ట్రాన్స్ఫర్ నిర్మాణ పనులకు పూజా కార్యక్రమం. ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లకు సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన 14వ వార్డు ప్రజలు. బూర్గంపాడు మండలం మే 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ రిక్షా కాలనీలో నూతన ట్రాన్స్ఫారం నిర్మాణ పనులకు పూజా కార్యక్రమం విద్యుత్ శాఖ అధికారి ఉపేందర్ రావు మరియు 13-14 వార్డు మెంబర్లు మూలం నవ్యశ్రీ రెడ్డి కొమరం సావిత్రిలు పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పూలపల్లి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 14వ వార్డుకు చెందిన రిక్షా కాలనీ ప్రజలు గత అనేక దశాబ్దాలుగా లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఈ కాలంలో అభివృద్ధి ప్రదాత నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి స్థానిక సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ కృషి ఫలంగా ప్రజల శ్రేయస్సు కోసం విద్యుత్ శాఖ అధికారులకు నూతన ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పాలకవర్గంకి ప్రజల నుండి సహాయ సహకారాలు అందించాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారి ఉపేందర్ మాట్లాడుతూ సారపాకతో పాటు మండల వ్యాప్తంగా లో వోల్టేజ్తో బాధపడుతున్న ప్రజలకు నూతన ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేయుటకై స్థలదాతలు ముందుకు వస్తే హై వోల్టేజీ ట్రాన్స్ఫర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని మండల ప్రజలకు తెలియజేశారు. ఈ సదవకాశాన్ని అన్ని గ్రామాల పాలకవర్గాల వారు మరియు ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. తాము ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్ కోసమే నిరంతరాయంగా పనిచేస్తామని రాత్రి బవులు కష్టపడుతున్నామని తమ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నూతన ట్రాన్స్ఫర్లు ఏర్పాటు కోసం స్థలం దాతలు ముందుకు రావడం సంతోషకరమని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దామరాజ నారాయణ మరియు కాంగ్రెస్ యువజన నాయకులు పోతిరెడ్డి అశోక్ రెడ్డి, శేసిరెడ్డి, భాగ్యమ్మ, స్వాతి, అరుణ, రామకృష్ణ, వేణు, సురేష్, జ్యోతి, విద్యార్థి సంఘం నాయకుడు దామెర చావేజ్, లక్కీ, శాంతి, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పూజలో ఉన్నారా మళ్ళీ అదే సెంటర్ అదే ఫోటో పెట్టుకోండి అందరూ. మళ్ళీ చేస్తాగు రమేష్, మళ్ళీ చేస్తాగు. మన రిక్షా కాలనీ అగాపే ప్రార్థన మందిరం సమీపంలో ఇక్కడున్న ప్రజలు లో వోల్టేజ్ సమస్యతోటి గత దీర్ఘకాలికంగా బాధలు పడుతున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే స్పందించి మరుసటి నాడే సర్పంచ్ను ఈ అధికారులను పంపించేసి ఈరోజు పూజా కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది. వారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రి గారిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించవలసింది కోరుతున్నాం. పనులు తొందరగా అయిపోవాలి. అంటే తొందరగా అయిపోవాలి. ఏ గారి మా మీద ఉండాలి. మన విద్యుత్ శాఖ ఏఈ గారు ఉపేంద్ర గారిని కూడా కొబ్బరిగా పెట్టి నాకు డాక్యుమెంట్ స్కానర్ ఉంది కదా, అది పెట్టి అదే పీడిఎఫ్ డాక్యుమెంట్ నీట్గా కనపడేది. సుధాకర్ రెడ్డి గారు, భాగ్యమ్మ గారు, సుధాకర్ రెడ్డి బజార్ దా స్వాతి కొట్టు.
మిగతా మీరు ఒకటి పెట్టండి. అమ్మ ఏం కదా ఎవరైతే ఉంది కానీ దండం మంచిగా పెట్టుకో మన సమస్యలు తీరాలి. రోజు వేసి బాగా కావాలని ఓకే ఓకే ఏం కాదు. ఓకే గారు కూడా వారి యొక్క స్థలాన్ని మన జనం కోసం ప్రజల కోసం ఇవ్వటానికి ప్రజలకు ఉపయోగపడటం కోసం ఇచ్చారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కాంట్రాక్టర్ హనుమంతరావు గారు త్వరగా పనులు పూర్తి చేసి వారికి ఈ ట్రాన్స్ఫర్ సేవలు నిర్వహణకు రావాలని వెలుగులు అందించి వారి యొక్క కష్టసుఖాలను తీర్చాలని కోరుతున్నాం. ఏఈ గారు వెంటనే స్పందించినందుకు వారికి ప్రత్యేకించి మనందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.